టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాల జిల్లా ఆలగడ్డలో భూమాకిల ప్రియ బాడీగార్డ్ పై హత్యాయత్నం. వెహికల్ తో ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నించిన దుండగులు. పోలింగ్ ముగిసిన పార్టీలు నేతల్లో టెన్షన్. జూన్ 4వ తేదీ వరకు ఉత్కంఠ. నక్కి రామన్న 35వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన సిపిఐ నంద్యాల జిల్లా నేతలు. ఆలగడ్డలో మంగళవారం అర్ధరాత్రి ఉలిక్కిపడే సంఘటన జరిగింది. మాజీ మంత్రి అఖిల ప్రియ బాడీగార్డ్ నిఖిల్ పై కొందరు దుండగులు హత్యాయత్నం చేశారు. వాహనంలో వచ్చి ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నించారు. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ దగ్గర బాడీగార్డ్ గా పనిచేస్తున్న నిఖిల్ అనే యువకునిపై కొందరు దుండగులు హత్యాయత్నం చేశారు. మంగళవారం రాత్రి భూమా అఖిల ప్రియ ఇంటి ఎదురుగా స్నేహితులతో ఉన్న నిఖిల్ ను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. కింద పడ్డ నిఖిల్ ను రాడ్లతో హత్య చేసేందుకు ప్రయత్నించారు. అయితే కింద పడ్డ నిఖిల్ వేగంగా లేచి తెరుకొని సమీపంలోనే భూమా అఖిల ప్రియ నివాస గృహంలోకి పరిగెత్తడంతో దుండగులు పారిపోయారు. గతంలో టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డిపై దాడి కేసులో నిఖిల్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. నిఖిల్ పరిస్థితి విషమంగా ఉండడంతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన నిఖిల్ ని మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ పరామర్శించారు. దాడికి కారణమైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా నిఖిల్ పై దాడి కేసులో టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డితో పాటుగా మరో 5 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ సోమవారం ముగిసింది. ఇక ఫలితాలపై నేతలు, పార్టీలు, అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. జూన్ 4వ తేదీ ఫలితాలు వెలువడే వరకు అందరికీ ఈ టెన్షన్ తప్పని పరిస్థితి నెలకొంది. దాదాపు 2 నెలల పాటు ఎన్నికల టెన్షన్ పడిన పార్టీల అభ్యర్థులు భావితత్వం ఈవీఎంలలో నిక్షిప్తం అయింది. ఫలితాల కోసం జూన్ వరకు వేచి ఉండాల్సి రావడంతో ఈ టెన్షన్ నుంచి తప్పించుకునేందుకు నాయకులు, అభ్యర్థులు రకరకాల యత్నాలు ప్రారంభించారు. కొందరు దేవాలయాల సందర్శన చేస్తే మరికొందరు విహారయాత్రలు, విదేశీ పర్యటనలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇంకొందరు కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడిపేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఎవరికి వారు ఎన్నికల టెన్షన్ నుంచి ఉపశమనం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. నంద్యాల జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలోని ఇరు పార్టీల నేతలు పోలింగ్ పై అంచనాలు వేస్తున్నారు. ఓటరు తీర్పుపై పార్టీలు తమ అనుచరులు, శ్రేయోభిలాషులు నేతలతో ఆరా మొదలుపెట్టారు. అన్ని వర్గాలు ఇచ్చిన సమాచారంతో నేతలు పోలింగ్ లెక్కలో నిమగ్నమయ్యారు. సెగ్మెంట్లు వారీగా తమకు ఎంతమంది ఓట్లు వేసి ఉంటారు అన్న అంచనాకు ప్రయత్నం చేస్తున్నారు. కొందరు నేతలు క్షేత్రస్థాయిలో సైతం తిరిగి సమాచారం సేకరణ చేస్తున్నారు. ఏది ఏమైనా గెలుపు మాదే అంటే మాదేనని బహిరంగంగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా గెలుపోటములపై కోట్లలో పందెం రాయిళ్లు
రామన్న 35వ వర్ధంతి సందర్భంగా నంద్యాల జిల్లా కేంద్రంలో సిపిఐ నేతలు ఘనంగా నివాళులర్పించారు. నక్కి రామన్న సేవలను కొనియాడారు. పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడి అసువులు బాసిన నక్కి రామన్న 35వ వర్ధంతి సందర్భంగా పట్టణంలో సిపిఐ నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొని పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ నేతలు మాట్లాడుతూ డోన్ నియోజకవర్గంలో పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించి పెత్తందారుల గుండెల్లో హింస స్వప్నంగాని రామన్న నిలిచారని కొనియాడారు. పేద ప్రజలను పీడిస్తున్న పెత్తందారులపై పోరాడి తన ప్రాణాలను సైతం 7 రోడ్డు పేద ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు నిర్వహించిన మహోన్నత వ్యక్తి కామ్రేడ్ నక్కి రామన్న అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సుంకయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు ధనంజయ్, మోటా రాముడు, ప్రసాద్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లా ఆలగడ్డలో భూమాకిల ప్రియ బాడీగార్డ్ పై హత్యాయత్నం. వెహికల్తో ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నించిన దుండగులు. పోలింగ్ ముగిసిన పార్టీలు నేతల్లో టెన్షన్. జూన్ 4వ తేదీ వరకు ఉత్కంఠ. నక్కి రామన్న 35వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన సిపిఐ నంద్యాల జిల్లా నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.